హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పీ టాకీస్. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం సైంధవ్. హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సైంధవ్ భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వెంకట్ బోయన్పల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్కు జోడీగా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. సైంధవ్ సినిమాలో విలన్గా పాపులర్ బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ చేస్తుండగా హీరోయిన్ రుహానీ శర్మ, ఆండ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే విక్టరీ వెంకటేష్కు సైంధవ్ 75వ సినిమా కాబట్టి వెంకటేష్ కలియుగ పాండవులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కలియుగ పాండవులు 2 సైంధవ్ పేరుతో బుధవారం రాత్రి వెంకటేష్ సినిమాలో ప్రయాణాన్ని వేడుకగా నిర్వహించారు. వెంకీ 75 పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చారు. ఈ సందర్భంగా నా సోదరుడు వెంకీతో సినిమా చేయాలని ఉంది అని, మా కాంబోకి ఒక స్టోరీ కావాలని నేను కోరుకుంటున్నాను అని మెగాస్టార్ చిరంజీవి గారు తెలిపారు. ఈ విషయంపై అక్కడే ఉన్న వెంకటేష్ కూడా స్పందించారు. చిరంజీవి గారితో సినిమా ఉంటుంది, ఆయన సినిమా అదిరిపోతుంది, గుర్తుపెట్టుకోండి అని మరింత బలంగా వెంకటేష్ చెప్పుకొచ్చాడు. చిరంజీవి వెంకటేష్ కామెంట్స్ విన్న ఫ్యాన్స్ సంతోషంతో పండగ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఏదో ఒకరోజు వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ మూవీ వస్తుందని ఆశపడుతున్నారు. ఇది ఇలా ఉంటే సైంధవ్ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే మల్టీ స్టారర్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.